తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు. కేసీఆర్ తన హయాంలో మొత్తం 7,11,811 కోట్ల అప్పులు చేశారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వివరించారు. ఇక రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్లక్ష్యానికి కూడా కేసీఆర్ ప్రభుత్వమే కారణమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో రెసిడెన్షియల్ పాఠశాలలను అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ నూతనంగా అడిషనల్ గా పెంచినటువంటి ఈ 40% బడ్జెట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మన పిల్లల భవిష్యత్తే ఈ తెలంగాణ భవిష్యత్తుగా భావించి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా విజ్ఞాన భండారాగారాలుగా ప్రపంచంతో పోటీ పడేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అదనంగా 541 కోట్ల భారం సంవత్సరానికి ప్రభుత్వంపై పడుతున్నప్పటికి కూడా దీన్ని అమలు చేయటానికే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకొని ముందుకు పోయింది అని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఉదాహరణకి 2014లో కేవలం 72,658 కోట్లు మాత్రమే ఉంటే 2024 అంటే 31/3/2024 కల్లా 3,89,673 కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లు పెట్టి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నారు. వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటుంది. వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషన్ లేకపోతే ఇంకొక కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్, ఇట్లా అంటే మిషన్ భగీరథ కార్పొరేషన్, ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే ప్రభుత్వమే కట్టారు. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చారు. వీళ్ళు ఇరిగేషన్లో, R&Bలో, పంచాయతీరాజ్లో, గ్రామ పంచాయతీల్లో, హాస్పిటల్స్లో, మిడ్ డే మీల్స్, లేకపోతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PFలు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటినీ అప్పుగా పెట్టిపోయారు. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు. ఆ అప్పు ఒక 40,000 కోట్లు పెట్టిపోయారు. అంటే మనకి 2014కి ఏం లేవు అసలు. దాన్ని ఒక 40,000 కోట్లకి 40,154 కోట్లకి పెట్టిల్లారు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు, ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా? ఇవన్నీ దాస్తే దాగాయి కాదు, ప్రభుత్వ రికార్డులో ఉండే, బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ. సో ఇది ఒక వాస్తవ పరిస్థితి. ఇంకో ఆయన మాట్లాడుతాడు రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవట్లేదు, మేము పోతాం అన్నాం. అసలు మీరు పట్టించుకుంటే 10 ఏళ్ళు పట్టించుకుంటే ఈ పరిస్థితికి వస్తుంది. 10 ఏళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టే
వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్టులు సప్లై చేసేదానికి డబ్బులు సరిపోగా ముక్కిదో మూసిపోయిందో రేపు వాళ్ళు సప్లై చేస్తే అందులో పురుగులు వచ్చా లేదా సిగ్గేదో ముక్కిపోయినవి వచ్చాయి. సరైన డబ్బులు పెంచున్నట్లయితే మేము పెంచినట్టే మీరు పెంచున్నట్లయితే క్వాలిటీ ఫుడ్ దొరికేది, వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. ఇది మీ పాపమే కదా. మళ్ళీ ఇంకో ఆయన పోతాడు ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఏది టాయిలెట్ సరిగా లేదు, నీళ్లు సరిగా లేదు. 10 ఏళ్ళు మీరే కదా కట్టకుండా వదిలేసిన దాన్ని. అందుకే కదా మేము రాగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తయారు చేసి 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే ఖర్చు పెట్టి వీటికి కట్టాలని ప్రయత్నం చేస్తాం.